ఈ దేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రామే కానీ రివర్ రిజ్యువినేషన్ ప్రోగ్రామే కానివ్వండి, అది ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న వంటి నమామే గంగే ప్రోగ్రాం. ఇది జాగ్రత్తగా వినాల, 2400 కిలోమీటర్ పొడవు ఉన్న ప్రాజెక్ట్. 2400 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాజెక్ట్ విస్తీర్ణం నమామే గంగే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో. దీనికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ నమామే గంగేకి అయిన ఖర్చు 40,000 కోట్ల రూపాయలు. మూసీ నది అక్కడ గండిపేట నుంచి వీళ్ళు చెప్తున్న నాగోల్ ఎండ్ వరకు దీని విస్తీర్ణం 55 కిలోమీటర్లు. దీనికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్ల రూపాయలు. 2400 కిలోమీటర్లకి 40,000 కోట్లయితే 55 కిలోమీటర్లకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నది. ఇది మీకెట్లా తెలుసు అంటారు? వాళ్ళు నోటు మాటకు చెప్తున్నారు, ఒకసారి 50,000 కోట్లు, ఒకసారి 75,000 కోట్లు, ఒకసారి 1,50,000 కోట్లు. మీకెట్లా తెలిసింది ఇది గ్యారంటీ 1,50,000 కోట్లు అంటే? ప్రతి ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా డిపిఆర్ అనేది ఒకటి ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ ప్రాజెక్ట్ వాల్యూలో 1% ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లతో 1,500 crores-తోని డిపిఆర్ కాల్ఫర్ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ కోసం. 1,500 crores ఓన్లీ ఫర్ డిపిఆర్. ప్రపంచంలో ఏంటన్నా చూస్తామా 1,500 కోట్లు ఒక డిపిఆర్కి? నాకు తెలిసి పెద్ద పెద్ద ఆయిల్ రిగ్ కంపెనీస్, అరామ్కోయే కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ చైనాలో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఈ మాత్రంలో డబ్బులు డిపిఆర్కి ఖర్చు పెట్టరు. 1,500 కోట్ల రూపాయలు డిపిఆర్ ఖర్చు పెట్టిందంటే దానికి 100% వేస్తే 1,50,000 కోట్లు. 1% పెడతారు డిపిఆర్కి. ఇది కూడా విచిత్రం ఏంటంటే, నేను ముందే చెప్తా మీకు, ఈ డిపిఆర్ ప్రాజెక్ట్ యొక్క టెండర్లు కూడా ఎవరికి వస్తాయని ముందే చెప్తా. ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి, మెయిన్ హార్ట్ MEINHARDHT, మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి ఆల్రెడీ డిపిఆర్ ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా జరిగిపోయింది. తొందరలో మీరు కూడా చూస్తారు. అది ఎవరికి ఇవ్వాలి టెండర్లు కూడా ముందే నిర్ణయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత దారుణమా? ఇంత అవసరమా అంట నేను. ఆల్రెడీ ప్రభుత్వం ఒకటి స్పష్టంగా ఒకటి చెప్పాలా, మూసీ నది విస్తీర్ణం ఎంత ఉన్నది? ఒక్కొక్క దగ్గరనేమో 70 మీటర్లు అంటారు, ఓ దగ్గర 160 మీటర్లు అంటారు, 120 మీటర్లు అంటారు, ఓ దగ్గర స్పష్టత లేదు, ఉట్టినే మార్కింగ్ చేసుకుంటా పోతున్నారు. 2020 సంవత్సరం అక్టోబర్లో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం MFL లెవెల్స్ని ఫిక్స్ చేసింది మూసీలో. MFL అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్. ముందు మూసీ నదిలో ఉన్న ఈ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మీరందరూ స్థిరీకరించిన తర్వాత, దాన్ని చూపించిన తర్వాత మీరు మార్కింగ్ చేయాలి, లేదా తర్వాత మీరు ఇంకో కార్యాచరణ పెట్టాలి. నా అనుమానం ఏంటంటే, నీకు ఇంకా చెప్తాను దాని గురించి, MFL లెవెల్స్ని కూడా సంపూర్ణంగా వీళ్ళు మార్చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాళ్ళకు అవసరాలు ఉన్నాయో దాన్ని మార్చేసుకుంటూ, ఎక్కడెక్కడైతే అవసరాలు లేవో ఉన్నట్టు పాత పాయింట్స్ పెట్టినట్టు నాకు అనుమానంగా ఉన్నది. ముమ్మాటికి MFL లెవెల్స్ కూడా ఈరోజు స్పష్టంగా ఏంది అనేది ప్రభుత్వం ముందే చెప్పాల్సిన అవసరం ఉన్నది.